ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏడదాకా వచ్చి పంచాయతీ తీర్పు వినకుండా మధ్యలోనే వెళ్ళిపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతారు శ్రీవల్లి. మీరు తీర్పు ఇస్తారని రాలేదు, మీరు తీర్పు ఇవ్వాలని మేం కూడా ఆగట్లేదు. మరి ఎందుకు వచ్చినట్టు గంగా? నేను తీసుకొచ్చాను. ఆడపిల్లకి ఉద్యోగం లేకపోతే జీవితమే లేదు అని మాట్లాడే ఇట్లాంటి వాళ్ళకి నిజానికి శిక్ష పడాలి. ఏంటమ్మా, నువ్వు పరీక్షల్లో పాస్ అయిపోయి పోలీస్ ఆఫీసర్ అయిపోయి మా అందరి మీద కేసు పెట్టి మమ్మల్ని శిక్షించాలనుకుంటున్నావా? ఇంకా నా చేతికి అపాయింట్మెంట్ లెటర్ రాలేదు కాబట్టి నిజానికి మీరు బ్రతికిపోయారు. లేదంటే జీతం కోసం ఒక ఆడపిల్లని వేధించారని జీవితాంతం కటకటాలు లెక్క పెట్టేలా చేసేదాన్ని. శివపార్వతి, అధికారాన్ని చేతిలోకి తీసుకోకూడదు. నీ చేతికే ఉద్యోగం వచ్చినాక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోవాలా. అప్పటిదాకా నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. ఏమండి, ఇక మేము వెళ్ళొచ్చా? ఆడపిల్లలు ఆళ్లే వెళ్ళిపోతామంటే మీరు కూడా అట్టాగే మాట్లాడతారేంది? న్యాయం కావాలా వద్దా? నిజానికి న్యాయం కావాల్సింది మాకు, కానీ ఇక్కడ అది జరగదని మాకు తెలుసు. న్యాయం కావాల్సింది మీకు కాదు గంగా, షణ్ముఖం వాళ్ళకే. నాకు తెలిసి గంగ ఒక 10 సంబంధాలు తీసుకొచ్చుంటాడు. అన్నీ అటకెక్కినాయి. ఆ తర్వాత నా కొడుకు దేవరాజు తెగ ఇష్టపడిపోయి తాళి కడితే శ్రీవల్లి మెళ్ళలోనే కట్టాలనేసి తీర్మానించుకుని చివరికి నాగవల్లి మెళ్ళలో తాళి కట్టి కళ్ళు మూసుకుని కాపురం చేసుకుంటున్నాడు. సరిసర్లే, అన్నీ మామూలే. ఆ తర్వాత శ్రీవల్లిని చేసేసుకోనీకి షణ్ముఖం వాళ్ళొచ్చి 1 కాదు 2 కాదు 3 సార్లు ముహూర్తాలు పెట్టుకున్నారు. కాని పెళ్లి మాత్రం జరగల. దోషాలున్నాయని చెప్పినా పిల్ల షణ్ముఖాన్నే చేసుకోవాలనేసి తన ఆశలు మాత్రం చంపుకోకుండా చాలా ప్రయత్నాలు చేసింది. కానీ చివరికి దోషం పోయిందో లేదో తెలియదు, కానీ ఉద్యోగం మటుకు పోయింది. అది పోగానే శ్రీవల్లి మాకొద్దు అంటున్నారు. ఇదంతా అందరికీ తెలిసిన కథే. మీరు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు పెదనాన్న. ముఖ్యాంశం చెప్పే ముందు మాట చెప్పాలి కదమ్మా. అసలు విషయం ఏంటంటే, ఇందాక వాళ్ళు చెప్పినట్టు శ్రీవల్లి టీచర్ బాబుని మచ్చిక చేసుకుని పెళ్లి చూపులు ఖాయమైనప్పటి నుండి నిశ్చితార్థం దాకా ఖర్చు పెట్టించినది కదా. అదంతా కక్కేస్తే దోసిట్లో పట్టుకుని వెళ్ళిపోతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.